మీ పేరు? నా పేరు లావణ్య అండి. లావణ్య సాంబారే నా పేరు. నా పేరే యూట్యూబ్ ఛానల్కి పెట్టిననమాట. ఓకేనా. అలాగే మన ఛానల్, యూట్యూబ్ ఛానల్ లావణ్య సాంబారు, అట్లాగే ఇన్స్టాగ్రామ్లో కూడా లావణ్య సాంబార్ అనే ఉంటుంది. అందులో కూడా అందరూ తప్పకుండా ఫాలో చేసుకోండి. కోమన్పల్లి శశికి బర్త్డే విషెస్ చెప్పండి ప్లీజ్. హ్యాపీ బర్త్డే కోమన్పల్లి శశి, మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇటువంటి పుట్టినరోజులు నిండు నూరేళ్లు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి కోమన్పల్లి శశికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకేనా అండి. ఈజీగా తొందరగా ఫిష్ పులుసు పెట్టడం, గంట కూడా పట్టదు, అంత ఈజీగా చేసుకునే ఫిష్ పులుసు. ఈరోజు అయితే నేను ఫిష్ పులుసు పెట్టిన, ఆ వీడియో త్వరలో అప్లోడ్ చేస్తాను, కొంచెం ఎడిటింగ్ చేసి. అందరూ తప్పకుండా వాచ్ చేయండి. ఇంకా అందరికీ రావాలని లేదు కదా, కొద్దిగా రాని వాళ్ళకి కానీ కొంచెం ఈ వెరైటీ కూడా కొంచెం టేస్ట్ చేసినట్టు ఉంటుంది. ఒకసారి ఇలాగ కూడా ట్రై చేయండి. నేను పెట్టే ఫిష్ పులుసు చాలా బాగుంటుంది. ఐ యామ్ ఫ్రమ్ వైజాగ్. మీరు ఎక్కడండి? మేము హైదరాబాద్ అండి. చాలా బాగుంటుంది ఫిష్ పులుసు. తప్పకుండా మన ఛానల్లో ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, చూడండి. అట్లాగే మా చిన్ని కన్నయ్య, మా కేశవ్ ఉన్నాడు కదా, సమ్మర్ హాలిడేస్లో షాహీ పనీర్ చేసిండు. ఆ వీడియో కూడా తప్పకుండా అప్లోడ్ చేస్తాను, అందరూ వాచ్ చేయండి. చిన్నపిల్లలు ఎవరున్నా సరే ఆ వీడియో అయితే అందరూ తప్పకుండా వాచ్ చేయండి. ఎందుకంటే అది మా కన్నయ్య చేసిండనమాట. షాహీ పనీరు మొత్తం ఆయనే చేసిండు, నేను చెప్పడమే ఇలా చేయి అని. నేను వీడియో తీసిన, మా కన్నయ్య అయితే అవి వంట చేసిండనమాట. చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా, తప్పకుండా వాచ్ చేయండి. అట్లాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసుకుంటుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేరు. లైక్ చేయడం వల్ల ఏంటంటే మన ఛానల్ యూట్యూబ్ అనేది ఇంకో కొంతమందికి ప్రమోట్ చేస్తుంది అనమాట, ఇంకో కొంతమందికి రికమెండ్ చేస్తుంది లైక్ చేయడం వల్ల. అలాగే ఒక కామెంట్ చేయడం వల్ల తప్పకుండా ఏదో ఒక చిన్న కామెంట్, బాగుందమ్మా, బాగాలేదమ్మా, ఇలా కాదమ్మా, అలా, లేకపోతే ఏదైనా మీకు వంటలు ఇవి కావాలనుకోండి, ఈ వంట ఈ రెసిపీ చూపించండి అమ్మా అని, అట్లా ఏవైనా సరే మీరు తప్పకుండా నా ఛానల్లో కింద కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల ఏంటంటే యూట్యూబ్ మన ఛానల్ని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది అనమాట. అలాగే లైక్ చేసే వాళ్ళకి కూడా. అందుకే తప్పకుండా అడుగుతూ ఉంటాను అందరినీ కూడా లైక్ చేయండి, అట్లాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే యూట్యూబ్ ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది మన ఛానల్ని. ఓకేనా ఫ్రెండ్స్. ఈ టైంలో అయితే అందరూ ఫ్రీగా ఉంటారనేసి ఈ టైంలో నేనైతే లైవ్ పెట్టిన అనమాట. మరి ఇంకా లైవ్లోకి ఇవాళ ఎంతమంది వస్తారు? లైవ్ అయిపోయిన తర్వాత అందరూ కామెంట్లు పెడుతున్నారు. లైవ్ ఆఫ్ చేసిన తర్వాత అందరూ అప్పుడు కామెంట్లు పెడుతున్నారు, ఇంకా నేను లైవ్లో ఉన్నాను అనుకోనేసి. అందుకే కొద్దిసేపు ఎక్కువసేపు అయినా సరే అని లైవ్లోనే ఉన్నాను నేను. నిన్న కూడా చాలామంది లైవ్ అయిపోయిన తర్వాత చాలామంది కామెంట్లు పెట్టారు, హాయ్ అమ్మ అనేసి. ఇంకా లైవ్ అయిపోయింది అప్పటికి అని ఇంకా నేను జస్ట్ హార్ట్ ఇచ్చేసి వదిలేసిన అనమాట. సండే రోజు వెజిటేరియన్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన వాళ్ళు? వెజ్లో ఏం స్పెషల్స్ చేసుకున్నారు? అట్లాగే సండే స్పెషల్ వెజిటేరియన్ వాళ్ళు ఏమి స్పెషల్ చేసుకున్నారు సండే స్పెషల్?